పీస్ఫుల్ మండల్గా అనిపించింది. అండ్ లాస్ట్ 3-4 years క్రైమ్ కూడా చూసాం, మేజర్ ఇష్యూస్ అయితే మనకి. అండ్ కొద్దిగా క్రైమ్ చూసినట్టయితే బేసికల్గా మనకు 100, 110, 115 మధ్యలో ఈ క్రైమ్ ఎవ్రీ ఇయర్ మనకు క్రైమ్ రికార్డ్ అవుతుంది. దాంతో పెద్దగా గ్రేవ్ క్రైమ్ కూడా మనకేం లేదు చూస్తే. సో అది ఒకటి ఉంది. మిగతా నాన్ గ్రేవ్ క్రైమ్ బేసికల్గా సింపుల్ హర్ట్, చిన్నగా ఈ మధ్య కొద్దిగా ఈ ల్యాండ్ ప్రైజెస్ పెరగడం వల్ల చిన్న గెట్టు పంచాయతీలు ఇవన్నీ ఉంటాయి. సో అవి చాలా వరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఒక్కోసారి వినకపోతే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తున్నారు. ఒక్కోసారి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతారు. అటు కాంప్రమైజ్ అయితే లోక్ అదాలత్లో కూడా వాళ్ళు మనకు పెట్టించి కాంప్రమైజ్ చేసే ఇది కూడా చేస్తుంది. పైగా మెగా లోక్ అదాలత్ కూడా మనకి ఈ మంత్ 28th అంటే సెప్టెంబర్ 28th ఉంది. దాని కొరకు కూడా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇట్స్ ఏ పీస్ఫుల్ మండల్. అండ్ ఇంతకుముందు మనకి ఇది కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ఈ మీద ఈ పీడిఎస్ రైస్ వాటి మీద కూడా ఫోకస్ చేయమని చెప్పాము. ఎన్ఫోర్స్మెంట్ ఏదైనా గేమింగ్ కూడా వాటి మీద కూడా ఫోకస్ చేస్తారు. అండ్ అటువంటి ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ కేసు స్ట్రిక్ట్గా రిజిస్టర్ చేయడం అండ్ వాటిలో లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కళాజాతర బృందం ఉంది. ఈ కళాజాతర బృందంతో ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా కొన్ని విలేజెస్ విజిట్ చేసి వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లా క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా మన ఏరియాలో ఎవరన్నా కొంతమంది సస్పీషియస్ పీపుల్ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నా కూడా చాలాసార్లు అప్పుడప్పుడు వెహికల్ మనం చెకింగ్ కండక్ట్ చేయడం, వాళ్ళ వివరాలు ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేయడం, ఇలాంటివి కూడా మనం